ఫస్ట్ మీకు చూపించలేదండి, కొంచెం కారమును ఉప్పు కలిపేసి పక్కన పెట్టాను. ఆయిల్ వేసామండి మాటలో. ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకొని, పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని వేపుకోవాలి. ఈరోజు మా ఊర్లో పరస అండి. పరసకి స్పెషల్ మటన్ కర్రీ, గారెలు, చికెన్ కూర, బిర్యానీ. అది కూడా పెడతాను చూడండి. ఇక ఉల్లిపాయలు ఇలాగ వేగాలండి. ఇలా కొంచెం మూత పెట్టేసి ఉంచితే కొంచెం బాగా వేగాలి. చూడండి ఇంకా వేగుతుంది. ఉల్లిపాయలు దగ్గరికి వేగిపోయేవి. చికెన్ వేసుకోవడం. చికెన్ 1/2 కేజీ అండి. కారం చాలు. కారం ఎందుకు అల్లం వెల్లుల్లి ముద్ద. దగ్గరికి ఇలా గుడుగుతున్నప్పుడు సగం టమాటీ ముక్కల కన్నా టమాటీ జ్యూస్ వేసుకుంటే బాగా గ్రేవీ వస్తుంది. టమాటీలు ఒక 2 టమాటీలు వేసుకోవాలండి గ్రేవీ. ఇలా ఉంచితే మళ్ళీ కాసేపు ఇలా ఉంటేనే కూర టేస్ట్ దగ్గరికి అయిపోయింది. కొంచెం నీళ్ళు వేసుకొని ఉడికించుకొని వండేసుకున్నాను రాలేదు. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా పెట్టి ఒక 5 నిమిషాలు హైలో ఉడికాక తర్వాత సిమ్లో పెట్టేసుకొని దగ్గరికి అయ్యాక ఆఫ్ చేసుకోవడం అనేది. దగ్గరికి అయ్యాక చూపిస్తాను. ఇదిగోటండి చికెను గ్రేవీతో బాగా వచ్చింది. చూసారు ఎంత గ్రేవీతో దగ్గరికి. ఈ మాత్రం చాలు అండి. గారెల్లో కాటిల్లో ఉండాలి కదా, గ్రేవీ సరిపోద్ది. చికెన్ అయిపోయిందండి.